Hi guys, welcome to our channel Meghnarath Vlog. అదే నాన్న ఉస్సుగుస్సు ఏం సౌండ్ చేసావు సార్ ఏంటి సార్ అది ఏదో రాయినట్టు ఏంటి అరే నువ్వు బయట కూర నాకు నవ్వు వస్తుంది వీళ్ళనే ఉంటే ఇప్పుడే రావాలని వాష్రూమ్ మన బాత్రూమ్ ఉంది కదా ఫస్ట్లీ నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ తో స్టార్ట్ చేసేద్దాం. ఇలా 3 స్టెప్స్ వస్తాయి అండ్ చిన్న గోల్డ్ బాల్స్ వస్తాయి అనమాట. మిడిల్లో తీసుకొని ఒక 2 years అవుతుంది, బట్ స్టిల్ కలర్ పోకుండా చాలా మంచిగా ఉంది. ప్లెయిన్ శారీస్ వేసుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ బ్లాక్ బీడ్స్ పెట్టుకుని చిన్న స్టర్స్ పెట్టుకుంటే బాగుంటది. అండ్ ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ కవర్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట, ఇంకా దేనికి యూజ్ చేయలేదు. అన్ని తీసుకుంటా చాలా, బట్ అవి యూజ్ చేయ. చూడండి వీడియో కోసం ఓపెన్ చేస్తున్నా. ఇంకా ఈ పెండెంట్ వస్తుంది అనమాట, మొత్తం సిల్వర్ అండ్ సిజర్డ్ స్టోన్స్ వచ్చాయి. స్టోన్స్ మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చిన్న స్టోన్స్ వస్తాయి అనమాట. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. అండ్ దిస్ ఇస్ అనదర్ వన్. 2 lines బ్లాక్ బీడ్స్ వచ్చి మిడిల్ లో పర్ల్స్ వచ్చాయి. గణేష్ చుట్టూ గ్రీన్ స్టోన్స్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి. దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు యాక్చువల్ గా, ఇది సపరేట్ బ్లాక్ బీడ్స్ అనమాట. సో నేను ఇలా వేరే నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ సెట్ చేసుకున్నాను అనమాట. దీనికి బ్లాక్ బీడ్స్ కి ఒక స్టోరీ ఉందన్నమాట. మా మ్యారేజ్ అయ్యాక 1 month యానివర్సరీకి, ఫస్ట్ మంత్ యానివర్సరీకి మా హస్బెండ్ గిఫ్ట్ చేశారనమాట. ఫస్ట్ టైం కొంచెం మంచిగా సెలెక్ట్ చేసినారు అనమాట. యాక్చువల్ గా తనకు సెలెక్షన్స్ తెలియదు. ఇవి మొత్తం సీజర్డ్ స్టోన్స్ విత్ పింక్ అండ్ గ్రీన్ ఫ్లవర్, మిడిల్ లో మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. 2 lines బ్లాక్ బీడ్స్. చాలాసార్లు వేసుకున్నాను బ్లాక్ బీడ్స్, గిఫ్ట్ కదా. బ్లాక్ బీడ్స్ కాదు, బట్ నేను ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. లోటస్ పెటల్స్ పెట్టి ఇలా చేయించుకున్నాను. ఇది మొత్తం కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. 2 peacocks అండ్ లాకెట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, వాళ్ళు కస్టమైజ్ చేశారనమాట. మొత్తం ఐడియా మొత్తం నాదే అనమాట. బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కస్టమైజ్ చేయించిన తర్వాతనే ఈ బ్లాక్ బీడ్స్ స్టైల్ చేస్తాను ఏదైనా ఒక శారీ పైకి. సో ఇది కూడా కస్టమైజ్ చేయించాను. ఈ కింద పర్ల్స్ కూడా లేకుండే లాకెట్ కి, నేనే కస్టమైజ్ చేయించాను 3 pearls. ఈ పర్ల్స్ తో హైలైట్ చేసి బ్లాక్ బీడ్స్ వేయించాను 2 lines. ఇది ఇంకొక బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ లో ఇది ఒకటి. అండ్ దీనికి ఇలా చిన్న స్టోన్స్ విత్ మొత్తం బ్లాక్ బీడ్స్ కి గోల్డ్ రాకుండా మొత్తం బ్లాక్ పర్ల్స్ తో ఇలా వేయించాను. ఇది కూడా కస్టమైజ్ చేయించిందే, బాగుంటుంది. ఇది కూడా 2 lines అనమాట. ఇక్కడ మిడిల్ లో గోల్డ్ పర్ల్స్ వేయించాను. ఇలా గోల్డ్ బాల్స్ టైప్ వేయించి ఇలా వేయించాను. ఇక్కడ స్టోన్స్ అనమాట. సింపుల్ గా ఉండేవి గోల్డ్ స్టర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. తీసుకున్నాం మ్యారేజ్ అయినప్పుడు తీసుకున్నా, మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో తీసుకున్నా. 3 years అవుతుంది. చాలా యూజ్ చేశాను దీన్ని, బాగుంటుంది. కలర్ కూడా షేడ్ అవ్వలేదు, చాలా టైమ్స్ యూజ్ చేశాను. ఇది బాగుంటుంది, సింపుల్ గా ఉంటుంది. టాప్స్, 1 piece డ్రెస్సెస్, ప్లాజో సెట్స్ వేసుకున్నప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది. సింపుల్ గా ఉంటుంది అండ్ షార్ట్ ఉంటుంది. చాలా చిన్న బాల్ వచ్చి ఇలా చైన్ వస్తుంది, మిడిల్లో కట్ వస్తుంది. బట్ నేను చాలా యూజ్ చేసిన బ్లాక్ బీడ్స్ అంటే ఇది ఒకటే ఎక్కువ యూజ్ చేసిన బ్లాక్ బీడ్. చాలా డేస్ అయింది. ఇలా మొత్తం గోల్డ్ అండ్ బ్లాక్ క్రిస్టల్స్ వస్తాయి. మిడిల్లో గోల్డ్ బాల్స్, బ్లాక్ క్రిస్టల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ ఒక లైన్లోనే సెట్ చేయించాను. ఇది కూడా కస్టమైజ్డ్ అనమాట. చిన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ క్రిస్టల్ చైన్స్ అలాంటివి ఇప్పుడు సంథింగ్ బీడ్స్ పెట్టి కస్టమైజ్ చేస్తున్నారు కదా, కొన్ని నేను కస్టమైజ్ చేయించుకున్నాను, అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రెడ్ క్రిస్టల్స్ కి ఇలా లక్ష్మీ లాకెట్స్ వచ్చాయన్నమాట. అండ్ పైన ఫ్లవర్ టైప్ వస్తుంది, వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో. చాలా బాగుంటది. మిడిల్ లో నేను గోల్డ్ బీడ్స్ వేయించి కస్టమైజ్ చేయించుకున్నాను. బేగం బజార్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ డ్యామేజ్ అయ్యి వచ్చింది, ఇంటికి వచ్చాక చూసుకున్నా. 3 lines క్రిస్టల్ గ్రీన్ లైన్స్ తీసుకొని ఇలా లాకెట్ వేయించాను అనమాట. వస్తున్నాయి కదా గ్రీన్ అండ్ రెడ్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా కస్టమైజ్ చేస్తున్నారు కదా విత్ లాకెట్. ఇలా లాకెట్ తీసుకొని ఇలా వేయించాను, పల్స్ కింద వేయించాను. మనకి క్రిస్టల్ లైన్స్ ఎంత హైట్ కావాలంటే అంత హైట్ కస్టమైజ్ చేసి వేస్తారనమాట. అండ్ ఇది గ్రీన్ వన్, ఇది కొంచెం ఎక్కువ లైన్స్ తీసుకున్నాను నేను. 4 lines తీసుకున్నాను. 4, 4, 8 సపరేట్ లైన్స్, ఇంత హైట్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ 2 balls వేయించి, గోల్డ్ బాల్స్ వేయించి ఇలాంటి లాకెట్ సెట్ చేయించాను దీనికి.
చిట్టుకి ఉండకపోతే వాళ్ళ డాడీ ఫీల్ అవుతాడు, తనకు కూడా ఫీల్ అవుతుంది కాబట్టి తన కోసం ఒక 2 చైన్స్ కస్టమైజ్ చేయించాను. దిస్ ఇస్ వన్. ఈ పెండెంట్ తీసుకున్నాను సపరేట్. ఈ పెండెంట్ మనం తీయొచ్చు, పెట్టొచ్చు, దేనికి ఇంకా వేరేది ఏ క్రిస్టల్ లైన్స్ ఉంటాయి కదా వీటికైనా, లేకపోతే ప్లెయిన్ గోల్డ్ చైన్స్ కైనా, గోల్డ్ బాల్ చైన్స్ కైనా దేనికైనా సెట్ అవుతుంది లాకెట్. మొత్తం సిజర్ స్టోన్స్ అనమాట. ఇది మొత్తం సిజర్ స్టోన్స్ అండ్ పింక్ వచ్చింది మిడిల్ లో డ్రాప్ లా. పర్ల్స్ ఉండే సపరేట్. ఇవి మంచి పర్ల్స్ అనమాట, కాస్ట్లీ. నాకు ఐడియా లేదు కాస్ట్, బట్ ఇది కాస్ట్లీ పర్ల్స్. ఈ పర్ల్స్ కి ఈ గోల్డ్ దాంతో మొత్తం చైన్ టైప్. తనకని తీసుకున్నా నేను వాడుతా తనకంటే ఎక్కువ, మనం కూడా యూజ్ చేయొచ్చు. ఇవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నేను అలా ఫ్రాక్స్ పైకి వేసాను. ఇది తనకు బాగా సెట్ అవుతుంది అనమాట. ఇలా మొత్తం గోల్డ్ బాల్స్ తీసుకొని ఇక్కడ పెటల్స్ టైప్ వచ్చాయి కదా లిల్లీస్, అవి పెట్టించాను. 3 బాల్స్ వస్తాయి మధ్యలో, ఇలా వస్తుంది పైన చైన్. ఫ్రాక్స్ పైకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. అండ్ ఏ ఫ్రాక్స్ వేసినా సెట్ అయిపోతుంది. నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ, మీకు ఇంకా ఇలాంటి బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ ఇంకా డిఫరెంట్గా కస్టమైజ్ చేసినవి ఏమైనా కావాలి, ఇంకా ఏమైనా చూపించాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇలాంటి ఐడియాస్ ఏమైనా కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను పక్కా మీతో షేర్ చేసుకుంటాను. ఇమేజెస్ గ్యాదర్ చేసి మీకోసం ఒక బ్లాగ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. Stay tuned. Bye bye. See you in the next vlog.